ఇవాళ అడ్జస్ట్ అవ్వండి. రోల్ ఉంది కదా ఉపయోగించుకుందామని చెప్పి ఇలా రోట్లో దంచుకుంటున్నాను అనమాట. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మామిడికాయ మెంతి బద్దలు ఈజీగా మీరు కూడా చేసేసుకోండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇదిగోండి మామిడికాయలు, మళ్ళీ మామిడికాయలతోటి ఒక పచ్చడి చేసుకుందామండి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక పచ్చడి చేసి చూపిస్తాను. మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. చూపిస్తాను కదా. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, మామిడికాయ మెంతి బద్దలు వేసుకుందాము. మెంతి బద్దలకి తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసిన తర్వాత ఇక ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అయితే దీనికి పోపు వేయించుకోవాలండి. చూపిస్తాను ఏం పోపు అనేది. ఇదిలా పక్కకు పెడదాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు అండి, చిటికలో చేసుకోవచ్చు. ఇదిగోండి మిరపకాయలు. నేను దీంట్లో 2 రకాల మిరపకాయలు, 3 రకాల మిరపకాయలు వేసుకున్నాను. ఒకటేమో పెద్ద మిరపకాయలు, ఊరి నుంచి తెచ్చుకున్న మిరపకాయలు అనమాట, ఊరగాయ మిరపకాయలు. అలాగే ఇదిగోండి ఇదేమో బాడిగ మిర్చి కలర్ కోసం. ఇంకొకటి ఉంటుంది, ఇదేమో మామూలు కొంచెం కారం ఉన్న మిర్చి అనమాట. ఇలా 3 రకాల మిరపకాయలు వేసుకున్నాను. మిరపకాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఆవాలు మెంతులు, ఇంతే దీనికి. ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు. ఇదిగోండి దీంట్లో ఈ పోపు వేయించేసుకుని బేసన్లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ పైన ఇంగు వేసేసుకున్నాను. కొంచెం ఇంగు వేసుకున్నాను. ఇంగు ఇందులో కలిసిపోయింది, ఆయిల్ కదండి, దాంట్లో ఇలా కలిసిపోయింది అనమాట. అలాగే ఇక్కడ పైన దీని మీద కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. వేసుకుని ఇలా పెట్టుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని మనం మిక్సీ వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తారండి. ఇదిగోండి ఆయిల్ పోపు వేయించిన తర్వాత తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంది, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్న తర్వాత పడట్లేదు, ఇది ఇంగువ నూనె. ఇలా అనమాట. ఇంగువ నూనె కాచుకుని లాస్ట్లో దాంట్లో వేసుకుందాము. అయితే ఇంకొకటి చెప్తాను మీకు నేను, ఇంకొక చిన్న టిప్ అనుకుంటారో చిట్కా అనుకుంటారో. ఇవి బాగా పుల్లగా ఉన్నాయనుకోండి, పుల్లగా ఉంటే కనుక ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇందులో. ఈ పోపు మిక్సీ వేసుకునేటప్పుడు దాంట్లో ఇంత చిన్న బెల్లం ముక్క వేసుకున్నారంటే ఆ పులుపు ఎక్కువ పులుపు లేకుండా రుచి బాగుంటుంది అనమాట. అదే కనుక మీరు బంగినపల్లికాయలు, కలెక్టర్ కాయలు, అదే తోతాపురి కాయలకి మీరు మెంతి బద్దలు వేసుకోవాలి అనుకున్నారే అనుకోండి, అప్పుడేం బెల్లం అవసరం లేదు, అప్పుడంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పులుపుదనం సరిపోతుంది అనమాట. ఇది బాగా వెర్రి పులుపు ఉన్న వాటిలో మాత్రం చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఉప్పు వేసేసుకుని మిక్సీ పట్టుకుని దంచుకుంటాను రోట్లో. ఇక్కడ నా ప్లేస్ చూపించాను కదా, ఒక చిన్న యూటిలిటీ ప్లేస్ అనమాట. దాంట్లోనే నేను ఇట్లాగా రోళ్ళు ఉన్నాయి ఇక్కడ, మనం చూసారు వీడియోలో, అక్కడే దంచుకుంటున్నాను. కొంచెం చీకటిగానే ఉంటుంది, ఇవాళకి అడ్జస్ట్ అవ్వండి. మిక్సీ జార్లన్నీ అంటల్లో ఉన్నాయి. సో మళ్ళీ కడగాలి, ఆరబెట్టాలి, టైం పడుతుంది. రోల్ ఉంది కదా ఉపయోగించుకుందామని చెప్పి ఇలా రోట్లో దంచుకుంటున్నాను అనమాట. ఇదిగోండి బెల్లం, నేను చిన్న బెల్లం ముక్క వేస్తాను. ఇది పునాసకాయలు పుల్లగా ఉన్నాయన్నమాట, సో అందుకని ఈ చిన్న బెల్లం వేసేస్తాను. వినిపిస్తుందా మీకు సౌండ్? దన 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 దన. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకోండి, తర్వాత కావాలంటే టేస్ట్ చేశాక అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత మాత్రమే టేస్ట్ బాగా తెలుస్తుంది. సో అప్పుడు అయితే కొంచెం ఉప్పు తక్కువైనా కలుపుకోవచ్చు.
చాలండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా కలిపేసుకోవడమే. కాసేపు ఇలాగే పెట్టేసామే అనుకోండి, చక్కగా నీరు వచ్చేస్తుంది అనమాట. మామిడికాయ పులుపు కదా, ఆ పులుపుకి నీరు వచ్చేస్తుంది. ఇంక పదండి లోపలికి వెళ్దాం. ఇదిగోండి మన మెంతి ముక్కలు. ఇప్పుడు మనం ఆయిల్ కాచుకున్నాం కదా, ఆయిల్ ఇలా వేసేసుకుందాం. ఇంగువ నూనె చూసారా, మెంతి ముక్కలు వేయడం ఎంత సులభమో చూడండి, ఎంత రుచిగా ఉంటాయో. మనం పొడికారం వేసిన దానికి ఇలా మిరపకాయలు వేయించి చేసుకునే దానికి చాలా తేడా ఉంటుందండి రుచి. వెనకటి రోజుల్లో మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు అనమాట. అసలు ఇది తిన్నవాళ్ళు మళ్ళీ మామూలుగా పొడికారం వేసింది తినగలుగుతారా ఫ్రెండ్స్? ఇది ఎంత బాగుంటుందో, చక్కగా కమ్మగా భలే రుచిగా ఉంటుంది చూడండి. ఇంకా నూనె ఎక్కువేం పోసేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేనైతే నూనె ఎక్కువ వేయను, ఇంతే వేసుకుంటాను, ఇంత మించి అసలు వేయను. అయితే ఇది కాసేపు ఇలా ఉంచితే ఒక 2 గంటలకి మంచిగా ఊరి కొద్దిగా ఓటొస్తుంది అనమాట. ఇదండి మామిడికాయ మెంతి బద్దలు చేసే విధానం. మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. అర్థమైతే మరి మీరు కూడా చేసుకుని ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్లో కూరల కంటే కూడా పచ్చళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయండి. అలాగే దీనికి కూడా ఎక్కువ వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కదా. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.